నమస్తే అండి. ఈరోజు మనం ఇడ్లీ రుబ్బుతో పనసాకులతో బుట్ట కుట్టుకొని బుట్ట కుడుములు ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు పనసాకులు, ఇడ్లీ రుబ్బు. ఇలా 4 గిన్నెలు ఉంటే చక్కగా మనం పనస బుట్టలు విడిగా మనం కుట్టుకునే పని లేకుండా చక్కగా తయారు చేసుకోవచ్చు. పనసాకులతో ముందు గిన్నెల్లో బుట్టలు రెడీ చేసుకుందాం. ఈ పనసాకుల్లో ఉండే పోషకాలన్నీ ఇడ్లీ రుబ్బులోకి వచ్చి మనకి ఆవిరి మీద ఉడికేసరికి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మనం గిన్నెలన్నీ రెడీ చేసుకుందాం. విధంగా ఇలా కప్పుల్లో చక్కగా పనసాకులతో పెట్టుకున్న తర్వాత వీటిని ఇలాగా పనసాకులతో మళ్ళీ క్లోజ్ చేసుకోవాలండి. తర్వాత నేను మన ఇంట్లో పంటపప్పు వాడతాను, అందువల్ల రుబ్బు మీకు కొద్దిగా గ్రీన్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం పాత్ర రెడీ చేసుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని ఈ గిన్నెలు రెడీ ఇలా పెట్టుకుంటే మనకి 5 మినిట్స్లో పనసాకు కుడుములు రెడీ అయిపోతాయి. ఒకసారి మనం ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. 2 మినిట్స్లో అయిపోతుంది. కుడుములు రెడీ అయిపోయి ఉంటాయి. ఒకసారి చూసుకుందాం. అయిపోయిందండి, చక్కగా ఉడికింది. ఇంక ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆపేసుకుందాం. ఆఫ్ చేసిన 5 నిమిషాల తర్వాత మనం చక్కగా కుడుములు తీసి ఈ ఉడికిన కుడుములను చక్కగా రెండు చూపిద్దాం. ఇలా తీసి వీటిని ఓపెన్ చేసుకుందాం. ఇలా చక్కగా వస్తాయి మనకి, ఇలా బుట్ట కుట్టినట్టే వస్తాయి. చూడండి ఎంత చక్కగా బుట్టలో వస్తాయి. చక్కగా మనకి పనస కుడుములు రెడీ అయిపోయాయి. చూడండి, చూడటానికి చక్కగా ఇలా గిన్నెలో పెట్టడం వల్ల మనకి బుట్ట కుట్టే పని లేకుండా రెడీ అయిపోయింది. ఓకేనా? ఇలా చక్కగా ఓపెన్ చేసుకుంటే మనకి కుడుము రెడీ అయిపోతుంది. ఇలా మనం వడ్డించుకోవటమే. ఇలా పల్లి చట్నీతో కానీ మనకు నచ్చిన చట్నీతో చక్కగా తినచ్చు. ఇది చాలా స్మూత్గా ఉంటుంది. కాలుతుంది. ఇది ఇలా చక్కగా ఉడుకుతుంది.